వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా జనరల్ సైన్స్పై పట్టు సాధించడం ఎలా దాన్ని తెలుసుకోబోతున్నా. మొదటిసారి నా వీడియోలను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మనం ఇక్కడ గమనిస్తే జనరల్ సైన్స్ అంటున్నాం, దీనిపై పట్టు సాధించాలి అంటే ఆ జనరల్ సైన్స్లో ఏ ఏరియాల నుండి ఏ యూనిట్ల నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారో మనకు తెలవాలి. అసలు అందులో ఏ సిలబస్ ఉందో మనకు క్లారిటీ రావాలి. గమనిస్తే ఇక్కడ జనరల్ సైన్స్ అనగానే మనకు 4 అంశాల కలయికగా కనబడుతుంది. అందులో ఒకటి ఫిజిక్స్ లేదా భౌతిక శాస్త్రము అంటున్నాం, కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రము అంటున్నాం, బయాలజీ మరియు పర్యావరణం అనేది ఉండడం జరుగుతుంది. ఇటీవల పర్యావరణానికి సంబంధించి ప్రపంచంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక గ్లోబల్ వార్మింగ్ గమనించండి, ఒక ఆమ్ల వర్షాలు గమనించండి. సో ఇలాంటి కొత్త సమస్యలు అనేవి సృష్టించబడుతున్నాయి. కాబట్టి ప్రతిసారి ఇక్కడ సంధిస్తున్నాడు 1 or 2 ప్రశ్నలు. గమనిస్తే ఇక్కడ ఫిజిక్స్ అంటే ఈ 4గిట్లలో మెజారిటీ ఆఫ్ ప్రశ్నలు మనకి ఫిజిక్స్ నుండే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్నలతో పాటుగా మనకు మ్యాథ్స్ను పోలిన ప్రాబ్లమ్స్ కూడా ఫిజిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అవి 3 నుండి 4 వస్తున్నాయి. సో వాటిని మనం పక్కన పడేయండి. మొత్తం ఎన్ని వస్తాయి? మొత్తం జనరల్ సైన్స్లోకి వెళ్ళి మనకు గమనిస్తే 25 ప్రశ్నలు 25 మార్కులకు రావడం జరుగుతుంది. మన టార్గెట్ ఎంత ఉండాలి? 20 మార్కుల టార్గెట్గా మనం చదవాలి. సో వాటికి సాధించాలి అంటే వీటి మీద ఫోకస్ చేయాలి. నేను గుర్తించినవి అంటే నంబర్ ఆఫ్ టైం రిపీటెడ్ అవుతున్నాయి. గత ప్రశ్నల యొక్క గత ప్రశ్నాపత్రాలను కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు ఈ ఫిజిక్స్కి సంబంధించిన ఈ 5 యూనిట్ల ప్రశ్నలు ఎక్కువగా కనబడుతున్నాయి, తరోగా కనబడడం జరుగుతుంది. అవి ఏంటి గమనిస్తే, 1 గురుత్వాకర్షణ అంటున్నాం, 2 ప్రమాణాలు కొలతలు అంటున్నాం, 3 ధ్వని అంటున్నాం, 4 కాంతి అంటున్నాం, 5 ఆధునిక భౌతిక శాస్త్రము అంటున్నాం. కాంతి నుండి ప్రతి ఎగ్జామ్ పేపర్లో మినిమం 2 ప్రశ్నలు ఉంటున్నాయి. చూడండి. సో ఇక్కడ క్లియర్గా గమనించాలి. కాబట్టి ఫస్ట్ మెజారిటీ 5 ఫస్ట్ మెజారిటీ కాంతికి వెళ్తుంది, సెకండ్ మెజారిటీ గురుత్వాకర్షణ, థర్డ్ మెజారిటీ ధ్వనికి, ఫోర్త్ మెజారిటీ ప్రమాణాలు కొలతలు, ఫిఫ్త్ మెజారిటీ మనకు ఆధునిక భౌతిక శాస్త్రము అవుతుంది. సో వీటిని మనం బాగా ఫోకస్ చేయాలి, కొద్దిగా లోతుగానే చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రాన్ని గమనిస్తే ఇందులో కూడా కోర్ ఏరియాలను 5ని గుర్తించడం జరిగింది. ప్రతి సందర్భంలో రిపీటెడ్ అయ్యే ప్రశ్నలు ఎక్కడి నుండి? పరమాణు నిర్మాణము అంటున్నాం, ఆవర్తన పట్టిక అంటున్నాం, ఆమ్లాలు క్షారాలు అంటున్నాం, లోహాలు అలోహాలు అంటున్నాం, రసాయన బంధాలు అంటాం. వివిధ రకాల బంధాలు ఉంటాయి. సమన్వయ బంధం ఉంటుంది, సమన్వయ సంయోజనీయ బంధం, సమన్వయ బంధం, హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి బంధాలు మనకు అక్కడ గమనించాలి. సో ఈ 5ట్లో ఎక్కువగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనకు లోహాలు అలోహాల నుండి మినిమం 2 ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి పేపర్లో 2 ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ఏ విధంగా సంధిస్తాడు? ఆ లోహాలు మన నిత్య జీవితంలో ఉపయోగించే సందర్భం గమనించవచ్చు. ఆ లోహాల యొక్క ధర్మాలకు సంబంధించి విద్యుద్వాహత కానీ, రుణ విద్యుతాత్మకత కానీ, ధన విద్యుతాత్మకత కానీ, పరమాణు నిర్మాణం కానీ, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు లోహాలు అలోహాలు అనేది మొదటి ఫోకస్ చేయాల్సిన పాయింట్ అవుతుంది. 2వది ఆవర్తన పట్టిక, 3వది పరమాణు నిర్మాణం, 4వది ఆమ్లాలు క్షారాలు. ఖచ్చితంగా ప్రశ్న అడుగుతున్నాడు. రసాయన బంధాల నుండి ప్రశ్న ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా 3వది గమనిస్తే మనకేమవుతుంది? బయాలజీ అంటున్నాం. సో ఈ బయాలజీ నుండి నేను గుర్తించిన అంశాలు ఖచ్చితంగా 4 అంటున్నాం. ఈ 4గిట్లకి ఖచ్చితంగా 4 మార్కులు వస్తాయి. అంటే ప్రతి దానికి కనీసం 1 మార్క్ వస్తుంది. ఎక్కువనే రావచ్చు, కానీ ఖచ్చితంగా 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమన్నా మానవ శరీరం అంటున్నాం. ఓవర్ వ్యూగా మానవ శరీరాన్ని చదవాలి. స్కిన్ కింద ఎముకలు ఉంటాయి. ఎముకలు దేంతో తయారవుతాయి? ఎముకలు ఎన్ని ఉన్నాయి? చిన్న పిల్లల్లో ఎంత ఉన్నాయి? పెద్దవారిలో ఎంత ఉన్నాయి? ఎముక నిర్మాణంలో ఏ విధంగా అది నిర్మించబడుతుంది? కాల్షియం కార్బోనేట్ అంటాం. అట్లా మనం శరీరాన్ని స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ రావాలి. సో అది మానవ శరీరం ఎక్కడైనా ప్రశ్న అడుగుతున్నాను చూడండి. అదేవిధంగా విటమిన్ల నుండి ప్రతి ఎగ్జామ్, అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడి 1 or 2 ప్రశ్నస్ అనేవి అడుగుతున్నారు. అవి ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా సరికాని జత సరియైన జత ఇచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధుల నుండి ప్రతిసారి ప్రశ్న అడుగుతున్నాడు. ఎక్కువగా ఇటీవల ఫోకస్ అయిన వ్యాధుల మీద ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధుల మీద ఫోకస్ చేస్తున్నాడు. అదేవిధంగా కణజాలాలకు సంబంధించి, సో ఈ కణజాలాలకు సంబంధించి శరీర వ్యవస్థ ఏ విధంగా నిర్మితం అవుతుంది, ఆ నిర్మాణ క్రమంలో జరిగే ప్రక్రియల మీద ఎక్కువగా అడుగుతున్నాడు. కాబట్టి ఈ బయాలజీ నుండి మనకి మ్యాక్సిమం 4 ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అవుట్ ఆఫ్ 25లో. అదేవిధంగా పర్యావరణము అంటున్నాం. ఖచ్చితంగా పర్యావరణకి వెళ్ళి 1 or 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకెక్కువ అడిగే అవకాశం ఉంటుంది. రాను ఆ సమస్య ఎక్కువ అవుతుంది. అందరికీ అవేర్నెస్ అవసరం. కాబట్టి ఇక్కడ పర్యావరణంలో మనం గమనించిన విషయాలు ఏంటి? పర్యావరణం భావనలు అంటాం, కాన్సెప్ట్స్ అంటున్నాము అంటాం. సో పర్యావరణము అంటే ఏంటిది? ఆవరణము అంటే ఏంటిది? ఎకోసిస్టము అంటే ఏంటిది? సో ఇలాంటివి మనకు కనబడతాయి అక్కడ పదాలు.
బీఓడి అంటే ఏంటిది, సిఓడి అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటిది, జీవావరణ పిరమిడ్లు అంటే ఏంటిది, బయాలజికల్ సైకిల్స్ అంటే ఏంటి, ఇలాంటివి మనకి ఇక్కడ కనబడతాయి. కాన్సెప్ట్స్ చూసుకోవాలి. అదేవిధంగా కాలుష్యాలు, మరి ఇటీవల కాలుష్యాలు అంటున్నాం. ఇటీవల ఏ విధమైన కాలుష్యాలు వస్తున్నాయి? వాయు కాలుష్యం, జల కాలుష్యంతో పాటుగా మనకి ఇటీవల కాలుష్యాలు ఏమున్నాయి? ధ్వని కాలుష్యం అనేది ఉత్పన్నమవుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది నూతన సమస్య ఏర్పడుతుంది. శీతోష్ణస్థితి మార్పులు అనేవి జరుగుతున్నాయి. అడవులు అనేవి తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. సో వాటిని మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా చట్టాలు అంటాం. ఖచ్చితంగా ఒక ప్రశ్న చట్టాల నుండి రావడం జరుగుతుంది. మనం భారత జాతీయ అటవీ చట్టం నుండి తీసుకుని రావాలి. అంటే 1952 నుండి చూసుకుంటూ రావాలి. ప్రతిసారి చట్టాల మీద ప్రతిసారి ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడిని మనం ఎంత చేయవచ్చు అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే పర్యావరణం నుండి 1 or 2 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మెజారిటీ మనకు ఫిజిక్స్ నుండి రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు వీటిని గమనించి పేపర్ మీద రాసుకొని వీటిని ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆ తర్వాత వీటిని పూర్తి చేసిన తర్వాత ప్రీవియస్ ప్రశ్నలు ఎక్కువగా తరోగా చదవండి. చదవడం వల్ల వీటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే దీంట్లో ఏ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, ఎట్లా ఫోకస్ చేస్తున్నాడో మీకు అవగాహన వస్తుంది. సో అలా మీరు ప్రిపేర్ అయితే దాని మీద పట్టు సాధించవచ్చు. మ్యాక్సిమం మీరు 20కి పైగా స్కోర్ చేసే అవకాశం ఉండడం జరుగుతుంది. చివరగా చిన్న అనౌన్స్మెంట్. భూషణ్ సార్ క్లాస్ యాప్ అనేది ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో మనకి జనరల్ సైన్స్కి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి పీడిఎఫ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరణతో కూడిన వీడియోలు కూడా త్వరలో మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కావున వెంటనే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.